నేటివ్ కలిపి సెప్టోమైసిన్ అంటే స్ప్రే చేస్తే బాగుంటుంది. సెప్టోమైసిన్ అంటే అది ఒకటేనా దాంట్లో కలిపి? నేటివో సెప్టోమైసిన్ రెండు కలిపి అది దేని మనకు బేస్ అనేది మంచిగా ఉన్నది, పైన ఎండిపోయింది. అవునవును, మళ్ళీ ఎండలు కొట్టాకనే కవర్ అవుతా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏం పెద్ద ఇళ్ళు కూడా 5% కట్టిక్క కాదు, తగ్గదని చెప్తున్నారు కాబట్టి ఆఫీసర్లు చెప్పింది మీరు చెయ్యండి. కూడా ఒకటి అయితే మనం ఇప్పుడు మీరు ఎక్కడైతే బీపీహెచ్ సుడులుగా ఎండే వరకు చూడొద్దు. కొద్దిగా మీరు పొలం మీద తిరిగేటప్పుడు లోల కింద అడుగు దగ్గర వంగి చూడాలి. ఎందుకంటే బీపీహెచ్ ఎప్పుడు మనం పైన చూసుకుంటూ పోతే సుడులుగా ఎండిన తర్వాత చూసినారనుకోండి, అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత ఆ సిమ్టమ్ వస్తుంది. అప్పుడు తాలు పోతుంది, మనకు మిల్లింగ్ సరిగా అది చాలా కష్టం. దాంట్లో అది మాత్రం విపరీతమైన లాస్ చేస్తుంది. సో వాటికి బ్రహ్మాండమైనటువంటి కెమికల్స్ ఉన్నాయి బీపీహెచ్కి. కాబట్టి ఏంటంటే మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంచెం దిగి కొంత దూరం ముందుకు పోయి కొద్దిగా దుబ్బు కిందకి అడుగున చూడండి. దాంట్లో గోధుమ రంగు దోమలు, తర్వాత బ్రౌన్ కలర్ తెలుగు గోధుమ రంగు, తర్వాత కొన్ని తెల్ల రంగు, అవి మాత్రం మనకు పాకుతా ఉంటాయి. వాటిని మీరు గమనించినట్టయితే ఇమీడియట్గా స్ప్రే చేయాలి. ఇది మాత్రం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పొట్ట దశలో చాలా స్వీట్నెస్ ఉంటుంది. చాల్సింది ఏంటంటే పొటాషియం రేటు పెరిగిందని దాన్ని వాడటం తగ్గించినట్టుగా మేము చాలా చోట్ల విన్నాం. సో పొటాషియంని కంపల్సరీగా ఆఖరి డోసులో వేయాలి. తర్వాత యూరియా బాగా తగ్గించాలి. ఇంత మంచిగా పెరిగిన దానికి యూరియా ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు యూరియా వేయకుండా నడుస్తుంది, కానీ పొటాష్ వేయాలి. ఒక 15 కిలోలు యూరియా వేసారనుకోండి, ఒక 25 కిలోలు పొటాషియం కలిపి కనుక వేసుకున్నట్టయితే ఈ దశలో వచ్చేటువంటి తెగుళ్ళు కానివ్వండి, పురుగులు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏవైతే కెమికల్స్ స్ట్రైట్గా మనం చెప్పే కెమికల్సే తీసుకోండి. దానికి పురుగు మందుల షాప్ వాళ్ళు దీనివల్ల మీకు కలర్ బాగా వస్తుంది, వజన్ వస్తుంది, గింజ నిండుతుంది ఇట్లా అని చెప్పి కొన్ని బయో సంబంధించినటువంటి మందులు మనకు అంటగట్టేటువంటి అవకాశం నుంచి మీకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకోవద్దు. మీరు ఒక మందు పేరు చెప్తే అదే మందు ఇవ్వాలి. వాళ్ళని ఒకళ్ళిద్దరు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ముఖాలు చూడకుండా ఫెయిల్ కొడుకులు వాళ్ళకు ఏది కంపెనీ కమిషన్ ఎక్కిస్తాడో అది వీళ్ళకి అంటగడతారు. అది కూడా తెలుసు కదా. సింజెంటా లేకుంటే బయర్ రిప్యూటెడ్ కంపెనీ అవి కొనండి. సింజెంటా చెప్తున్నారు. పోయినసారి ఇంతకంటే ఎక్కువ పోయింది సార్ మాది. అయితే పోటాకు వచ్చింది, కింద ఆకులు మొత్తము 90% పోయినాయి. అయినా 42 బస్తాలు వచ్చింది, కానీ 65 కిలోల వెయిట్లో తగ్గింది. 42 బస్తాలు వచ్చింది బీపీటీ, కానీ వెయిట్ లో 5 కిలోలు తగ్గింది. అదే 5 to 6% అనేది గ్రెయిన్ ఫీల్డింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనికి ఇంకోటి వస్తున్నదట, టిప్ డ్యామేజ్ మంచి వచ్చినట్టు ఓడు కూడా టిప్ డ్యామేజ్ వస్తుంది, వచ్చింది అదే కదా సార్. ఇప్పుడు ఈ స్టేజ్ లో రైస్ మిల్